ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గట్టిగా చెప్పండి, ఎక్కడి నుంచి? చెన్నై పట్నం, మెడ్రాస్, తమిళనాడు నుంచి. చెన్నై నుండి భద్రాచలం సారపాకలో జరిగే స్వస్థత, శనివారం స్వస్థత ఉపవాస ఆరాధనకు చెన్నై నుంచి వచ్చారు. మీ సమస్య ఏమి? పళ్ళు సమస్య, చిగులు సమస్య, బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ వస్తుంది. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం? ఒక 10 years నుండి ప్రాబ్లం. 10 సంవత్సరం. ఏం చేస్తుంటారు మీరు? నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను. జాబ్ చేస్తూ దేవుని సేవ చేస్తున్నారు. వెరీ గుడ్. ఏం కాదు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు తాకుతాడు, దేవుడు ముట్టుకుంటాడు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకోండి. కిబామా సేంద్రి హిలే కితుర్రాబా. ఈ కుమారుని బలహీనపరిచిన ప్రతి చీకటి వెళ్ళిపోవాలి. పళ్ళల్లో బలహీనత, తలలో బలహీనత కలిగించిన దుష్ట శక్తి శరీరమును వదిలి వెళ్ళిపోవాలి. టచ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పేరు? మెల్కిషద్ గారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఇప్పుడు బాగానే ఉంది. ఫ్రీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, పెయిన్, పళ్ళల్లో బాధ, చీకటి, శరీరం అంతా కూడా రకరకాలైన బలహీనతలు. కానీ భయంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగా ఫ్రీ. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా స్వస్థపరిచారు. ధైర్యంగా ఉండండి. మీ సేవలో దేవుడు మీకు తోడుగా నిలబడబోతున్నారు. గడిచిన సంవత్సర కాలముల కంటే ఉన్నతమైన దీవెనకరమైన పరిచర్యను మీరు ఈ సంవత్సరం దేవుని కొరకే చేయబోతున్నారు. చెన్నై నుండి వచ్చారు. ఇక్కడికి ఎలా రావాలనిపించింది? యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. తల్లి గారు పంపించారనమాట, మా మదర్ గారు. మీ మదరు? వెరీ గుడ్. సేవ చేస్తే పాలు వృద్ధిగా సేవ లాగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మళ్ళీ దీవించును గాక. అందుకని కుటుంబంలో కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు. సో అందరికి స్వస్థత కలుగుతుంది, నాకు స్వస్థత కలుగుతుందని నేను వచ్చాను. ఓకే. ఇక నీకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించాడు యేసయ్య. ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు. చెన్నై నుండి వచ్చాను కనుక దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇచ్చిన యేసయ్యను బట్టి వందనాలు చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. స్వస్థత ఆరాధన ప్రతి శనివారం కూడా భద్రాచలంలో జరుగుతుంది. నేను ఎంతగానో ఆసక్తితో ఎలాగైనా సరే భద్రాచలానికి రావాలి, ఒక్కసారైనా పాల్గొనాలి ప్రార్థనలో అని చాలా సంవత్సరాలు నేను అనుకుంటున్నాను. కానీ మరలా దేవుని యొక్క సన్నిధి, దేవుడు నన్ను నడిపించాడు భద్రాచలానికి. ప్రత్యేకమైన రీతిగా ప్రత్యేకమైన విడుదలను నేను భద్రాచలంలో పొందుకొని దేవుడు నాకు విడుదలనిచ్చి స్వస్థతనిచ్చాడు. చాలామంది స్వస్థతలు లేవు, విడుదల లేవు అంటారు. కానీ నేను కూడా అలాగే చాలా వెళ్ళాను, చాలా సంఘాలకి వెళ్ళాను. కానీ నా పేరు మెల్కిషదక్. కానీ ఎవరైనా సరే నన్ను పేరు పెట్టి పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా అరుదు ఈ పేరు పెట్టుకోబడడం. కానీ మెల్కిషదక్ అని ఎవరైనా నన్ను పిలుస్తారని చాలా సంఘాలకు వెళ్ళా, చాలా మీటింగ్ వెళ్ళా. కానీ ఒంగోలులో ఒకసారి మొదటిసారిగా ఒంగోలులో పెట్టినప్పుడు అకస్మాత్తుగా దైవజనుడు నా పేరు పెట్టి పిలవడం ద్వారా ఇంకా నిజ దేవుడు ఉన్నాడనే విశ్వాసం నాలో పెరిగింది. ఆ గొప్ప దేవుని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నా పరిచయంలో కొనసాగుతూ అద్భుతాలను చూస్తున్నాను. దేవుడు స్వస్థతనిస్తూ కనుకనే నేను ఇలా నడిపించి మీ ముందుకు ఇలా నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. డాడీ ద్వారా జరిగేది స్వస్థతలు ఇవన్నీ కూడా నిజమే. ఎందుకంటే మనం బైబిల్లో ఏ రీతిగా అద్భుతాలు, సూచక్రియలు చూసామో నేటి దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలను, సూచక్రియలను ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. ఎందుకంటే అపోస్తుల ద్వారా ఏ రీతిగా అయితే పరిచర్య జరిగించబడిందో డాడీ ద్వారా కూడా అదే పరిచర్య జరిగించబడుతుంది. ఇంతకు ముందు కూడా అనేక బలమైన పరిచర్య అనేది జరిగించబడుతుంది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఎందుకంటే ఇవి స్వస్థతలే, విడుదలేవు, ఇవన్నీ కూడా అపవాది కలిగించే ఒక ఆలోచన మాత్రమే. కానీ మన దేవునికి సమస్తము కూడా సాధ్యమే. గనుక ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదలకు, సారపాకకు దయచేసి అందరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎక్కడున్నాను సరే ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ చూసి మీరు అద్భుతాలను పొందుకొని తప్పకుండా వెళ్తారు. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే నేను రుచి చూచాను కనుక మీరు కూడా రుచి చూడాలని నేను ఆశిస్తున్నాను.